హై వోల్టేజ్ హైడ్రోజన్ బాంబ్ లాంటి నిజాన్ని పేల్చడం జరిగింది. ఇది మోడీ గారి మోసం మీద పేల్చిన బాంబు. ఇది ఈసీఐ చేస్తున్న దగా మీద పేల్చిన బాంబు. రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కటిగా తీగలాగుతున్నారు. దాంతో కర్ణాటకలో, మహారాష్ట్రలో, నిన్న హర్యానాలో జరిగిన ఈసీఐ చేసిన మోసాన్ని దేశం ముందు బయటపెట్టారు. నిన్న చాలా వివరంగా రాహుల్ గాంధీ గారు ఒక ప్రెజెంటేషన్ని దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది. దాంట్లో హర్యానాలో 25 లక్షల ఓట్లని ఈసీఐ బీజేపీకి అనుకూలంగా అవుట్కమ్ మారడానికి ఒక దగా చేసినట్టు రాహుల్ గాంధీ గారు దేశం ముందు ఈ నగ్న సత్యాన్ని పెట్టడం జరిగింది. 25 లక్షల దొంగ ఓట్లు అంటే హర్యానాలో మొత్తం ఉన్నదే 2 కోట్ల ఓట్లయితే దాంట్లో 25 లక్షల ఓట్లు దొంగ ఓట్లే. అంటే 8 మంది ఓటర్లకు ఒక ఓటు దొంగ ఓటు. ఎంత ఆశ్చర్యం! అసలు హర్యానాలో పోల్ అయింది బీజేపీకి, కాంగ్రెస్ పార్టీకి ఓట్ షేర్ చూసుకుంటే రెండిటికి పెద్ద తేడా లేదు. బీజేపీ పార్టీకి 55,48,000 చిల్లర ఓట్లు పోల్ అయితే కాంగ్రెస్ పార్టీకి పోల్ అయ్యింది 54,30,000 చిల్లర. అంటే కేవలం 1,18,000 కేవలం 1,18,000 ఓట్ల తేడాతో హర్యానాలో బీజేపీ అధికారంలోకి రావటం జరిగింది. అంటే వీళ్ళు దొంగ ఓట్లుగా 25 లక్షల ఓట్లు చేర్చారు. దాంతో 1,18,000 ఓట్ల తేడాతో బీజేపీ పార్టీ హర్యానాలో గవర్నమెంట్ ఫామ్ చేసింది. ఇది సర్కార్ చోరీ కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. నిజంగానే 25 లక్షల దొంగ ఓట్లను చేరుస్తే 1,18,000 ఓట్లతో బీజేపీ పార్టీ అధికారాన్ని జిక్కించుకుంది. ఓటు పర్సంటేజ్ చూస్తే బీజేపీకి 39, ఏది ఈ 25 లక్షల దొంగ ఓట్లు చేర్చిన తర్వాత బీజేపీకి వచ్చిన ఓటు షేరు 39.9. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమికి వచ్చింది, ఒక కాంగ్రెస్ పార్టీకే వచ్చింది 39.1 ఏమో, కూటమి అంతా కలుపుకుంటే 39.3% వచ్చినట్టుంది. అంటే కేవలం 0.7%తో బీజేపీ పార్టీ అక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోవడం జరిగింది. అంటే ఈ 25 లక్షల దొంగ ఓట్లను చేర్చకపోయినుంటే కాంగ్రెస్ పార్టీ చాలా సులువుగా హర్యానా ఎలక్షన్ను స్వీప్ చేసేది, సర్కార్ను ఫామ్ చేసేది. కేవలం 25 లక్షల దొంగ ఓట్లని చేర్చారు కాబట్టే హర్యానాలో బీజేపీ పార్టీ సర్కార్ని ఫామ్ చేయగలిగింది మోసం చేసి. ఇంత అన్యాయం జరిగింది హర్యానాలో. హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ మొత్తము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పిన తర్వాత కూడా ఈ మోసానికి మాత్రమే, కేవలం ఈ మోసం కారణం చేత మాత్రమే బీజేపీ పార్టీ అధికారం చేజిక్కించుకుంది. ఇది మన దేశంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితి. ఓటు చోరీ ఎలా జరుగుతుంది, అసలు సర్కార్ చోరీనే ఎలా జరుగుతుంది, ఒక్కొక్క రాష్ట్రాన్ని బీజేపీ పార్టీ ఎలా దోచేసుకుంటుంది అన్న విషయాన్ని నిన్న రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందర పెట్టడం జరిగింది.
నిజానికి మన దేశంలో చూసుకుంటే ఓటు అనే ఒక్క దగ్గర మాత్రమే పేదవాడికి ధనవంతునికి కూడా సమానంగా ఉన్న ఒకటే చోట సమానత్వం ఎక్కడైనా మన దేశంలో పేదవాడికి ధనవంతునికి ఉంది అంటే అది ఒక్క ఓటు దగ్గర మాత్రమే. కానీ ఇప్పుడు ఆ అవకాశం కూడా లేకుండా చేస్తున్నారు. అసలు ఓటు అనే హక్కు, ఓటులో నిజాయితీ లేకపోతే పేదవాడిని పట్టించుకునే పరిస్థితే మన దేశంలో ఉండదు. అలాంటి ఓటుని కాపాడాల్సిన బాధ్యత ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. కానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇంపార్షియల్గా స్వేచ్ఛగా జరపాల్సిన ఎన్నికలను కాస్త హైజాక్ చేసి బీజేపీ ఎలక్షన్ ఏజెంట్గా ఈరోజు ఎన్నికల కమిషన్ మారిపోయింది. కేవలం బీజేపీ పార్టీ గెలవాలి, గెలవటానికి ఏం చేయాలో, ఎక్కడ ఓట్లని దొంగ ఓట్లను పెంచాలో ఎలక్షన్ కమిషనే స్వయంగా చేస్తుంది. ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా, కూటమికి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించాలో అది కూడా ఎస్ఐఆర్ పేరు మీద ఈసీఐఏ చేస్తుంది. ఇలా ఒక్కటి కూడా నిజాయితీగా నీతిగా ఉండాల్సిన ఈసీఐ ఒక్క విషయంలో కూడా ప్రజల పక్షాన, ప్రజాస్వామ్యం పక్షాన నిలబడకుండా ఈరోజు బీజేపీకి సొంత ఆర్ఎస్ఎస్ లాగా ఎలా పనిచేస్తుందో బీజేపీకి ఈసీఐ కూడా అలా పనిచేస్తుంది. ఇప్పటికే మన దేశంలో మొత్తం అన్ని వ్యవస్థలను బీజేపీ తమ గుప్పిట్లో ఉంచుకుంది, తమ చెప్పు చేతుల్లో ఉంచుకుంది. వాళ్ళు ఎలా చెప్తే బీజేపీకి అనుకూలంగా పనిచేసేటట్టుగా ఇప్పటికే అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించింది. ఇన్కమ్ ట్యాక్స్ అయితేనేమి, ఈడీ అయితేనేమి, సిబిఐ అయితేనేమి, ఆఖరికి ఆర్బీఐ అయితేనేమి, స్టాక్ ఎక్స్చేంజ్ అయితేనేమి, ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని వ్యవస్థలను బీజేపీ భ్రష్టు పట్టించడం కాకుండా ఇప్పుడు ఈసీఐ కూడా ఆ జాబితాలో చేరిపోయింది. ఇక మన దేశంలో ప్రజాస్వామ్యం మిగులుతుంది అని అనుకోవాలా? ఇలా ఒక్కొక్క చోట ఓట్ చోరీ జరుగుతూ, సర్కార్ చోరీ జరుగుతూ పోతే ఇక మన దేశంలో అసలు ఈ రాజ్యాంగం మిగులుతుందా? ఈ బీజేపీ పార్టీ రాజ్యాంగాన్ని మిగులుస్తుందా అన్న అనుమానం కలగటం లేదా? అందుకే రాహుల్ గాంధీ గారు ఇది చాలా ముఖ్యమైన అంశం కాబట్టే ఓట్ చోరీ మీద ఇంత పోరాటాన్ని నెత్తికెత్తుకున్నారు రాహుల్ గాంధీ గారు. ఇటీవల కాలంలో చూసాం, 3 ఏళ్ల కింద రాహుల్ గాంధీ గారు ఐక్యత కోసం, సోదరభావం కోసం 1000 కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. ఆ తర్వాత కూడా రాజ్యాంగాన్ని కాపాడటానికి రాజ్యాంగం అనే పుస్తకాన్ని పట్టుకొని మరి ఒక ఉద్యమం లాగా ఈ దేశంలో అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి, రాజ్యాంగం కాపాడటానికి రాహుల్ గాంధీ గారు పోరాటం చేశారు. ఇప్పుడు ఓట్ చోరీ జరగకుండా ఓట్ అనే హక్కుని కాపాడడానికి రాహుల్ గాంధీ గారు ఈ పోరాటాన్ని ఎత్తుకున్నారు. ఇది రాహుల్ గాంధీ గారు చేయటం, కాంగ్రెస్ పార్టీ చేయటం, మా నాయకుడు చేయటం మా అందరికీ గర్వకారణం. ఈసీఐని ఇప్పటికే రాహుల్ గాంధీ గారు డిమాండ్ చేశారు. ఇప్పటికైనా పద్ధతి మార్చుకోవాలి, ఇప్పటికైనా నిజాలను బయటపెట్టాలి. ఈసీఐని ఓటర్ జాబితా, డిజిటల్ ఓటర్ జాబితాని డిజిటల్ డేటా రూపంలో ఇవ్వాలి అని డిమాండ్ చేశాడు రాహుల్ గాంధీ గారు. కానీ ఇంతవరకు ఈసీఐ దానికి స్పందించలేదు. అలాగే సీసీటీవీ ఫుటేజ్లు చాలా చోట్ల 5-6 గంటల మధ్యలో 60 లక్షల ఓట్లు, మహారాష్ట్రలో అయితే 60 లక్షల ఓట్లు బిట్వీన్ 5 PM and 6 PM పోల్ అయ్యాయి. అవి ఎవరు వేశారు చూద్దాము అంటే సీసీ ఫుటేజీలు లేవు. ఇలా ఎక్కడ దొంగ ఓట్లను చేర్చారు, ఎక్కడ కాంగ్రెస్కి అనుకూలంగా ఉన్న ఓట్లను తీసేశారు, ఇవన్నీ తెలియాలి అంటే డిజిటల్ డేటా చాలా ముఖ్యం. కానీ ఇవేవి అందించడంలో కానీ, సహకరించడంలో కానీ, నిజాలను బయటపెట్టే విషయంలో కానీ ఈసీఐ ఏ మాత్రం సహకరించడం లేదు. కాబట్టే ఈరోజు ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి ఈ పోరాటాన్ని చేస్తుంది. ఈ పోరాటంలో భాగంగానే ఓట్ చోర్ గద్దీ చోడ్ అనే క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. అందులో భాగంగానే ప్రతి రాష్ట్రంలోనూ సంతకాల సేకరణ ప్రజల దగ్గర నుంచి వాళ్ళ మద్దతు కోరుతూ ఓట్లు చోరీ కాకుండా కాపాడే విషయంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటంలో వాళ్ళు కూడా మద్దతు ఇచ్చి, వాళ్ళు కూడా సంతకం అడుగుతూ ప్రతి రాష్ట్రంలో ఈ సిగ్నేచర్ క్యాంపెయిన్
కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. ఆంధ్ర రాష్ట్రంలో కూడా 175 నియోజకవర్గాలకు గాను ప్రతి కోఆర్డినేటరు, ప్రతి జిల్లా అధ్యక్షుడు కష్టపడి జనాల మధ్యకు వెళ్ళి 17,65,000 చిల్లర సిగ్నేచర్లని ఓట్ చోర్ గద్దీ చోర్ అనే క్యాంపెయిన్కి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా సేకరించడం జరిగింది. అదే ఇక్కడ నా వెనకాల ట్రక్లో మీకు కనిపిస్తున్న సంతకాల సేకరణ ఫామ్స్. ఒకటి అమ్మ నాకు అది మురళి బాక్స్ చిన్న బాక్స్ ఈ కవర్ అది ఇచ్చే అది కాదు వద్దులే దీన్ని చూడమ్మా వద్దులే మురళి తీద్దాం కవర్ సరిపోతుంది. అది పట్టుకోనా, అది తీసుకోనా. ఇలా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాడరు అందరూ కలిసి 175 నియోజకవర్గాలలో జనాల మధ్య తిరిగి ప్రతి మార్కెట్లో జనాలు ఎక్కడైతే గుంపుగా ఉంటారో అక్కడికి వెళ్ళి బీజేపీ పార్టీ ఈసీఐ ఓట్ చోరీకి ఎలా పాల్పడుతుందో వాళ్ళకు చెప్పి ట్రాక్లు ఇచ్చి వాళ్ళ మద్దతు సేకరించి ఇలా సంతకాల సేకరణ చేశాం. 17,65,000 చిల్లర జనాభా కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా, రాహుల్ గాంధీ గారు చేస్తున్న ఈ పోరాటానికి మద్దతుగా ఈ సంతకాలు సేకరణ చేపట్టడం జరిగింది. ఇవన్నీ కలిపి ఈ ట్రక్ నిండా అయ్యాయి. ఇవన్నీ కూడా మేము ఢిల్లీకి పంపుతున్నాము. ఈ నవంబర్ చివరిన రామ్లీలా మైదాన్లో ఒక సభలో అన్ని రాష్ట్రాలకు చెందిన సంతకాల సేకరణ అక్కడ సేకరించడం జరుగుతుంది. దాని తర్వాత అవన్నీ కూడా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఇవ్వడం జరుగుతుంది. ఈ పోరాటం ఆగదు. ఈ పోరాటం కానీ ప్రజలకు సంబంధించిన ఏ పోరాటమైనా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ చేస్తూనే ఉంటుంది అని మరొక్కసారి దేశ ప్రజలకు, రాష్ట్ర ప్రజలకు విన్నవించుకుంటున్నాం. థ్యాంక్ యూ. మీరు కెమెరాలు అటు తీసుకొస్తే ఇప్పుడు దీని ఫ్లాగ్ చేస్తారన్న బండిది, ఇది ఫ్లాగ్ ఆఫ్ చేసే పని ఉంది.